మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం. వినీత్ సింహాద్రి అని ఇంజనీరింగ్ విద్యార్థి బెంగళూరు నుంచి ప్రశ్నను అడుగుతున్నారు. కర్మ సిద్ధాంతం విషయంలో వీరికి సందేహం. ఒక వ్యక్తి దుష్కర్మ వల్ల మరొకరికి క్షతి కలిగితే వారికి న్యాయం జరగకపోగా తర్వాత జన్మలలో న్యాయం లభిస్తుంది అని విశ్వసించడం ఎలా? ముందు ఆయన విద్యార్థి ఇంజనీరింగ్ ఆయన ఎంత లోతైన విషయం అడగడం మనకు ఆనందం. ఆ యువతరంలోంచే రావాలా ఆ జిజ్ఞాస అనేది. ఎక్కువ శాతం ప్రశ్నలు విద్యార్థులే అడుగుతున్నారు. చాలా సంతోషం. మన ప్రయత్నం ఫలిస్తోంది. వివేకానందుడు మన ఆశీర్వదిస్తున్నాడు సందేహంలో. శంఖారావం కదా మరి దాని ఫలితం. ఒకసారి చూడు, మనం పని చేస్తే ఫలితం ఉంటుంది. శంఖారావం చేసిన ఫలితం ఇది. లేకపోతే వాళ్ళకి అనిపించడం ఏంటి? వయసుకు మించిన సందేహాలు. మరి అంటే వింటున్నారా, నేను తెలుసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ముఖ్యమైనది ఆ ప్రశ్నలో అతని అవగాహనలో ఒక లోపం ఏంటంటే, ఒకరు చేసిన పాపకర్మ కారణంగా మరొకరికి క్షతి కలిగితే అది జరగదు. మనకి ఏదైనా క్షతి కలిగింది అంటే అది మన కర్మ వల్లే జరుగుతుంది. ఇంకొకరి అందులో ఉంది కదా, అది ఒకరు చేసిన దానివల్ల మరొకరికి క్షతి కలిగితే న్యాయం జరగకపోగా వచ్చే జన్మలో న్యాయం జరుగుతుందని విశ్వసించడం సరైందేనా? అది ప్రశ్న. అసలు ఒకరు చేసిన పాపకర్మ వల్ల ఇంకొకరికి క్షతి కలగదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను బండి నడుపుతున్నాను అనుకోండి. అవును, నేను బాగానే సక్రమంగానే నడుపుతున్నాను. ఎవడో ఆకతాయి వచ్చి వాడు గుద్దేశాడు. అవును, ఇప్పుడు వాడి దుష్కర్మ అది. అవును, నాకు ఇబ్బంది అయింది. అవును. ఇది మరి నాకెందుకు అంటే మరి యాదృచ్ఛికం అంటారు దీన్ని. పూర్వజన్మ కర్మలో అన్ని కలిపేసి ఆలోచించాల్సిన పనేం లేదు. యాదృచ్ఛికంగా జరుగుతాయి. కాకతాళీయం ఏమంటారు. ప్రాణాపాయం వరకు వచ్చినా అంతేనా? ఏం చేసినా అంతే. అది ఏం చేసినా అంతే. అక్కడికి ఏమవుతుందంటే అటువంటి ప్రాణ ప్రమాదంలో ఇతను తప్పేమీ లేకుండా అది జరిగితే, ఇతను తప్పు ఉంటే కర్మ ప్రకారం ప్రాణం పోవాల్సి ఉంటే జరగడం వేరు. అది మనం నిరూపించలేని విషయాలు మాట్లాడద్దు. కానీ మామూలుగా జరిగితే అక్కడికి ఆ జన్మలో అతను అనుభవించవలసింది ఏదో అయిపోయింది. మళ్ళీ మిగిలిన వాటి కోసం ఇంకో జన్మ ఎత్తుతాడు. ఏ జన్మ ఎత్తుతాడో వేరే విషయం. అందుకని దానికంత ఏవేవో కలిపేసేసుకుని మనం ఇది ఏదో అలా జరిగింది ఇలా జరిగింది అని అనుకోవద్దు. వాడెవడో అడ్డం వస్తే నాకు జరిగింది అంటే అతని పాపం వల్ల నాకు ఇదేంది. తప్పు చేశాడు, యాదృచ్ఛికంగా జరిగింది. అది కాకతాళీయం. కాకి తాడి చెట్టు మీద వాలింది, తాడిపండు కింద రాలింది. అది వాలబట్టి ఇది రాలేదు, ఇది రాలే సమయానికి అది వాలింది. అంత అది ప్రమాదం అంతే. ఆ విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనుషులు ఉంటేనే ఎలా ఉన్నాయంటే రేపు డ్రైవర్ లేని కార్లు వస్తే ఎలా ఉంటాయి చూసుకోవాలి. రకరకాల అన్ని కార్లకి డ్రైవర్ లేకుండా సాధ్యమా? ఇలా వినొచ్చు. అందుకని ఎప్పుడు పాపకర్మైన పుణ్యకర్మ కూడా. అసలు కర్మ అనగానే చాలా మంది పాపకర్మను తగులుకుంటారు. పుణ్యకర్మలు ఏమైనాయి? అదేనా అనుభవించాల్సిందే కదా. దాని గురించి ఎవరు మాట్లాడేది. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ పుణ్యకర్మ మనకు వచ్చింది అనుకోండి, ఏమైనా ఎవరు అడగరు. రావడం సంతోషం. మరి ఇది సంతోషమైనప్పుడు అది సంతోషంగానే స్వీకరించారు. ఎవరో మీ తల్లిదండ్రులు ఏదో పెద్ద పుణ్యం చేశారు, ఆ పుణ్యం వారసులకు వచ్చింది అనుకో. వారసులు అనుకుంటున్నాడు మా నాన్నగారు, మీ నాన్నగారు పుణ్యం నీకు వచ్చినప్పుడు మీ నాన్నగారు అక్రమంగా సంపాదించిన ఆస్తి నీకు ఇవ్వడం వల్ల ఆ పాపం కూడా నీకు వస్తుంది. అంతే. మరి ఎందుకు వచ్చిందంటారు? అందుకని ఎప్పుడు ఒకరి పాపకర్మ ఒకరికి రాదు. కానీ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఇందాక ఇలా పెడుతుంటే నువ్వు ఇలా వచ్చి గుద్దేసాడు అన్నవే, ఈ ఇలా వెళ్ళడం అలా రావడం అనేది ఒకటి ఉంది కదా. అక్కడ సంబంధం ఒకటి ఉంది కదా. అలాగే మన జీవితాల్లో కూడా ఎవరో చేసిన పాపకర్మలు తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళతో ఉండే అనుబంధం కారణంగా ఆ అనుబంధాన్ని తగ్గించుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే అంత అనుభవించాల్సిన అవసరం లేదు. కొంతే అనుభవిస్తాం. లేదు మరీ దుర్మార్గంగా ఉన్నాడు పాపకర్మ వాడు అంటే వాడికి దూరంగా ఉండగలిగితే మనమేం అనుభవించాం. మానసికంగా కూడా దూరం చేస్తే ఇంకా అసలే అనుభవించాం. ఇదంతా అటాచ్మెంట్ డిటాచ్మెంట్కి సంబంధించిన విషయం. ఆలోచించుకోవడం అవసరం లేదు దాన్ని. అదే అలా జరిగిందన్నా వదిలేయడం అంతే. కదా వచ్చే జన్మలో న్యాయం జరుగుతుందన్నా ఇది సంతృప్తికరంగా ఉంచడానికి మనిషిని ఓదార్పు యాత్ర తప్పితే ఏం లేదు. ఇప్పుడు జరగని న్యాయం వచ్చే జన్మలో జరుగుతుంది. ఇది కేవలం వీడు ఏడవకుండా ఉండడానికి, మరీ ఇంక ఏదో నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉండడానికి చెప్పే సమాధానం తప్పితే అటువంటి గ్యారంటీ ఎక్కడ కర్మ సిద్ధాంతాల్లో ఉండదు. ప్రేక్షకులకి చాలామందికి నేను నమస్కారం పెట్టి ఒకటే కోరుతున్నా, కర్మ సిద్ధాంతంలో 75% ఈ జన్మ కర్మకి సంబంధించింది అని తెలుసుకోండి. చాలా సందేహాలు దూరం అయిపోతాయి. 25% పూర్వజన్మ కర్మ. అందుకని మొత్తం జీవితం అంతా నువ్వు పొద్దున్న కాఫీ తాగుతావో తాగవో పూర్వజన్మ కర్మ ఎందుకు రా దానికి? వాళ్ళు వచ్చి కాసిచ్చేవాళ్ళు ఉంటే తాగుతావు, లేదా నువ్వు కాల్చుకోవడం లేదా మానేస్తావు. ఏడు దీనికి? ప్రతిదానికి పూర్వజన్మ కర్మ ఏమిటి? ఎందుకు ఉంటుంది అది? ఇది ప్రపంచంలో ఏ దేశంలో ఇలా ఆలోచించరు, మన దేశంలో తప్ప. అంత అవసరం లేదు అది. అలా అంటే ఏ పని చేయలేము.
వివేకానందుడు మొత్తం జీవితం అంతా వ్యతిరేకించింది దీన్ని. వాట్ ఈజ్ కర్మ అన్నాడు ఆయన. ఏమిటిది అంత కొట్టుకుపోతున్నారు? అసలు దాని గురించి ఆలోచించడం మానేయాలి. నువ్వు చేయవలసింది చేయి, వచ్చేది వస్తుంది. లేదు, పరిస్థితులు బాగాలేదు, రాలేదు. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండవు కదా, ఉంటాయి. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. నువ్వు రైట్ సైడ్ పెడుతున్నా సరే వాడు రాంగ్ సైడ్ వచ్చి నిన్ను గుద్దకుండా ఉండాలంటే నువ్వు ఫోన్ వినడం బదులు చెవుల్లో తీగలు పెట్టుకోవడం బదులు నమశివాయ జపం చేయరా. ఎందుకు జరుగుతుందో చూస్తాను నేను. జరగదు, చెయ్యిరవ్వడం. సుల్లు కబులు చెప్పుకుంటూ కూర్చుంటారు, జరుగుతాయి. జపం చేయమను. అప్పుడు ఈ అనుకోని యాదృచ్ఛికాల కాకతీయాలన్నీ కాలానికి అధిపతి అయినటువంటి కాలాగ్నికాలాయ త్రికాగ్నిరుద్రాయ మహాకాలాయ ఆయన చూసుకుంటాడు. త్రిశూలం పెట్టేసి పారేస్తాడు. జరగదు, భక్తుడికి ఎప్పుడు అపకారం జరగదు. నమే భక్త ప్రణశ్యతి. తిరుపతికి వెళ్ళినవాడు, శ్రీశైలం వెళ్ళినవాడు కాదు భక్తుడు అంటే, నిరంతరం మనసులో జపించేవాడు. అది చేయమని దమ్ముంటే ఎవడు చేయడు. నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి 75% ఈ జన్మలో చేస్తున్నది జరుగుతుంది. కాబట్టి మన చర్యలన్నీ మన చేతిలోనే ఉన్నాయి. అందుకని మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేస్తూ ఇది మంచి అవుతుందో చెడు అవుతుందో దృష్టిలో పెట్టుకుని అంతిమంగా కర్మఫలాలన్నింటినీ భగవంతుడి పాదపద్మాలకు సమర్పించి మనం నిశ్చింతగా చేయవలసిన పైన చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా జీవితం ముందుకు సాగిపోతూ ఉంటుంది. ధన్యవాదాలు.